హలో గైస్, నా వెనక కనిపిస్తున్న అన్ని వెహికల్స్ సేల్కే ఉన్నాయండి. సెకండ్ హ్యాండ్లో పి నరేందర్ మోటార్స్లో 200 స్కూటీస్ అయితే ఉంటాయండి. దగ్గర నేను చెప్తున్నా కదా, పైన 200 వెహికల్స్, కింద 200 వెహికల్స్, దగ్గర 400 వెహికల్స్ అయితే పి నరేందర్ మోటార్స్లో ఉంటాయి. అవి సెకండ్ హ్యాండ్లో బండ్లు అమ్ముతారు వాళ్ళు. మీ పాత బండి కావాలంటే ఎక్స్చేంజ్ కూడా ఉంది, ఈఎంఐ ఆప్షన్ ఉంది. 10,000 20,000 డౌన్ పేమెంట్లో ఉన్న వెహికల్స్ అయితే ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి. నేను చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు. మన వీడియో చూపించిన వాళ్ళకి చిన్న వెహికల్కి అయితే 7-8,000 డిస్కౌంట్ వస్తుంది. పెద్ద వెహికల్కి అయితే 10,000-15,000 డిస్కౌంట్ వస్తుంది. మీకు యమహాలో కావాలంటే యమహాలో ఉన్నాయి, యాక్సిస్ కావాలంటే యాక్సిస్ కూడా ఉన్నాయండి. టీవీఎస్ రైడర్లో కావాలంటే టీవీఎస్ రైడర్లో ఉంటాయి. సో ప్లెజర్ వెహికల్ అయితే 42,000 42,000 చెప్తున్నారు. బట్ 38,000కి 34,000కి 36,000 వరకు ఫైనల్గా వస్తుంది. అలాగే ఎంటార్క్ కావాలంటే ఎంటార్క్ 72,000 చెప్తున్నా, ఇంకా నెగోషియబుల్ అయితే అవుతుందండి. అలాగే ఎంటార్క్లో బ్లాక్ కలర్ కావాలంటే ఉన్నది, లేడీస్ కోసం ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ ఉంటుంది. విస్పా కావాలంటే విస్పాకు ఉంటాయంటే 59,000 చెప్తున్నారు. సో ఇదైతే 59,000 చెప్తున్నారు. అలాగే టీవీఎస్ రైడర్ కావాలంటే టీవీఎస్ రైడర్ 76,000 చెప్తున్నారు. ఇవే కాదండి, వీళ్ళ దగ్గర కింద MT-15లు బ్లాక్ కలర్లో కావాలంటే బ్లాక్ కలర్లో, బ్లూ రెడ్ ఇలా ఉన్నాయి. KTMలు, డ్యూక్లు, R15లు ఇలా పెద్ద పెద్ద వెహికల్స్, జావాలు కావాలన్నా, R15 కావాలన్నా, ఏ వెహికల్ కావాలన్నా దొరికిపోతుంది. సో ఈ వెహికల్ చెప్తాను చూడండి. ఈ వెహికల్ అయితే 59,000 59,000 చెప్తున్నారు. అలాగే ఈ వెహికల్ వచ్చేసి 79,000 చెప్తున్నారు. అలాగే ఇంకొక వెహికల్ ఉంది, ఇది డెస్టినీ. మీకు డెస్టినీ అయినా, డియో అయినా, క్యూయట్ అయినా, ప్లెజర్ వెహికల్ అయినా, జెప్ట్ వెహికల్ అయినా, యాక్టివ్ అయినా, 5G అయినా, 4G అయినా, లేకపోతే ఎంటార్క్ అయినా, యాక్సిస్ అయినా, బర్క్మ్యాన్ అయినా, ఇలా అన్నీ దొరికిపోతాయండి వీళ్ళ దగ్గర. సో ఇది 68,000లో ఉంది, ఇది 69,000లో ఉందండి. సో ఈ వెహికల్ అయితే 94,000 చెప్తున్నారు, 94,000 చెప్తున్నారు. బట్ 24 మోడల్ జూపిటర్ 125cc అంటే వైట్ కలర్ ఉంది. ఇక్కడ సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే మన షోరూమ్కి వెళ్తే 5-6 కలర్స్ ఎలా ఉంటాయో వీళ్ళ దగ్గర కూడా రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఎల్లో కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఒక మోడల్లో ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్టివాలు తీసుకుంటే యాక్టివాలు 20 ఉంటాయి, జూపిటర్లు 10 ఉంటాయి, యాక్సిస్లు 10 ఉంటాయి. అలాగే మీకు డెస్టినీ కావాలంటే డెస్టినీ 5-6 ఉంటాయి, ఎంటార్క్ కావాలంటే ఎంటార్క్ 10 ఉంటాయి. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తాను చూడండి. యాక్టివా డీటెయిల్స్, యాక్టివా వచ్చేసి 75,000 22 మోడల్, 94,000 24 మోడల్ 125cc. అలాగే 23 మోడల్ వచ్చేసి 76,000 చెప్తున్నారు. 20,000 10,000 డౌన్ పేమెంట్ సరిపోతుంది. ఇది వచ్చేసి 89,000 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్. ఇది కూడా 89,000 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్. ఇది 89,000 చెప్తున్నారు. 24 మోడల్ PH2 కలర్ కావాలంటే PH2 కలర్ ఉంది. అలాగే జూపిటర్ రిలేటర్లో కావాలంటే జూపిటర్ రిలేటర్లో ఉన్నాయి. ఇది 94,000లో జూపిటర్ ఉంది, 24 మోడల్. ఇది 94,000 89,000లో ఉంది జూపిటర్ 124. ఎల్లో కలర్, బ్లాక్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. బండి అమ్మాలన్నా, బండి కొనాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా, బ్యాంక్ ఫైనాన్స్ కావాలన్నా, ఈఎంఐ ఆప్షన్ కావాలన్నా, ఎక్స్చేంజ్ ఆప్షన్ కావాలన్నా వీళ్ళ దగ్గర దొరికిపోతాయి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కోసం కావాలన్నా దొరికిపోతుంది. అలాగే హౌస్ వైఫ్స్ కావాలన్నా దొరికిపోతుంది, ఓల్డేజ్ వాళ్ళకి కావాలన్నా దొరికిపోతుంది, ఎంప్లాయీస్ కావాలన్నా దొరికిపోతుంది. 40,000 50,000లో దొరికిపోతుంది, 1,00,000 2 లక్షలలో కూడా బండి దొరికిపోతుంది. చూడండి, 3 లైన్లలో కలిపి దగ్గర 200 వెహికల్స్ అయితే ఉంటాయి. కింద కూడా ఉన్నాయండి, ఇంకా కింద స్పోర్ట్స్ వెహికల్స్, KTM, డ్యూకు, R15, రాయల్ ఎన్ఫీల్డ్, క్లాసిక్ 350, అలాగే MT-15, జావా బండి కానీ, రోడ్ స్టార్ కానీ, హిమాలయ కానీ, ఇలా పెద్ద వెహికల్స్ కావాలని ఉంటాయి. అలా కాదు, ఎంప్లాయీస్ కోసం కావాలంటే మీకు యాక్సిస్ బండి కావాలన్నా, అవెనిస్ కావాలన్నా, లేకపోతే షైన్ కానీ, గ్లామర్ కానీ, యూనికాన్ కానీ, రైడర్ కానీ, జావా కానీ, ఇలాంటి వెహికల్స్ కావాలని కూడా దొరికిపోతుంది. ఈ అడ్రస్ తెలుసు కదా, హైదరాబాద్ అండి, పి నరేందర్ మోటార్స్, బాలనగర్, కూకట్పల్లి, వై జంక్షన్ అంటారు, లేకపోతే బాలనగర్ మెట్రో నుంచి 50 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు. మీరు గూగుల్ మ్యాప్లో కానీ, లేకపోతే ర్యాపిడోలో కానీ నరేందర్ మోటార్స్ అని సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అంత ఫేమస్ ప్లేసు. లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి అయితే బాగా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ బెస్ట్ సెల్లర్ అవార్డు కూడా వీళ్ళకే వచ్చిందండి. సో అందుకే వీళ్ళ దగ్గర సేలింగ్ అనేది చాలా బాగుంటుంది. బండి కూడా మంచిగా ఉంటాయి. నన్ను నమ్మడం కాదు, మీరు వచ్చి చెక్ చేసుకోండి, మీ మెకానిక్ చూపించుకోండి. RT వర్క్స్కి అయితే 3,000 రూపాయలు తీసుకుంటారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా తీసుకుంటారు. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ ఏ రోజు బండి కొనొద్దు. హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు ఈ అవుట్లుక్ అంతా బాగుందా, లేదా టైర్లు అన్నీ బాగున్నాయా, కండిషన్ అంతా బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, చలానాలు ఉన్నాయా, ఇంజన్ కిట్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, అలాగే RC క్లియర్గా ఉందా, పొల్యూషన్ ఉందా, లైసెన్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బండి అనేది తీసుకోవాలండి. ఎందుకంటే 1,00,000 1,50,000 పెట్టి బండి తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.